ఏమైందిరా? వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లాస్యా. వి ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ వీ కెనాట్ కంట్రోల్ ఆల్ ద టైమ్. మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి ఇంకా ప్రికాషన్స్ తీసుకుందాం. లాస్ట్ టైం కూడా ప్రికాషన్స్ తీసుకున్నామండి, కానీ మిస్క్యారేజ్ అయ్యింది. ఇట్స్ ఓకే, ఎంతమందికి అవుతుంది ఇలా. ఇంకెప్పటికీ నేను అమ్మని కాలేనేమో, ఆ అమ్మతనాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేనేమో. అట్లా మాట్లాడకు. వి విల్ ఫిగర్ అవుట్ ఎ వే. అవునా? ఇలా మల్టిపుల్ టైమ్స్ మిస్క్యారేజ్ అయినా పాసిబిలిటీ ఉందా? ఈ సిచ్యువేషన్లో ఉన్న కపుల్ని అయితే ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాము. బట్ నేను చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్క మిస్క్యారేజ్ అయినంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు వరీ, బికాస్ 80% ఆఫ్ దెమ్ కన్సీవ్ న్యాచురలీ ద సెకండ్ టైం. 2 miscarriages కంటే ఎక్కువైనా ఆర్ 2 miscarriages అయినా, దట్ ఈస్ వెన్ వీ వాంట్ ద కపుల్ టు రీచ్ అవుట్ టు అస్. ఎందుకంటే ఏదో ఒక అండర్లైన్ కాజ్ ఉండే ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ ఆ రీఅష్యూరెన్స్ అన్న వస్తుంది ఒకసారి కన్సల్ట్ అవుతే. వీవ్ సీన్ కేసెస్ వేరెన్ కొందరికి 3 miscarriages అయ్యి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకుని అండర్లైన్ కాజ్ ట్రీట్ చేస్తే షీ డెలివర్డ్ అ హెల్దీ బేబీ. అండ్ ఇంకొంతమందిలో ఆ జర్నీ ఎక్స్టెండ్ అవుతుంది, వేరెన్ వీ హ్యావ్ టు గో ఫర్ IVF PGT టెస్టింగ్ అని ఒక నార్మల్ ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసి దే కుడ్ అచీవ్ దట్ లైఫ్ బేబీ. సో ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇన్ ద ఎండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఆన్సర్డ్. థ్యాంక్ యూ డాక్టర్ ఆదిత్య గారు. మీరు మా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వడానికి ధైర్యం ఇచ్చారు.